ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్కి భారీ ఊటు లభించింది. వైఎస్ సంబంధించి ఆ కుటుంబం అంతా ఆస్తుల కోసం ఒకరిపై ఒకరు అటు షర్మిల జగన్ల మధ్య విభేదాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దాంట్లో జగన్ పైచేయి సారించాడు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో తల్లి చెల్లి పైన జగన్ పైచేయి సారించాడు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ షర్మిలకి మధ్య జరిగినటువంటి షేర్ల బదిలీని నిలుపుదల చేసే విధంగా ఎన్సీఎల్టీలో గతేడాది సెప్టెంబర్లో ఫిర్యాదు అందించారు జగన్. అయితే అది 10 నెలల పాటుగా విచారణ జరిగింది. ఈరోజు తుది తీర్పు వెలువడినట్టు తెలుస్తోంది. కంపెనీ షేర్లని విజయమ్మ షర్మిల అక్రమంగా బదిలీ చేసుకునే షేర్లను రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరారు జగన్. అయితే జగన్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఎన్సీఎల్టీ అనుమతి ఇస్తూ సంస్థలో జగన్ వాటా 51%, విజయమ్మ జగన్ వాటా 51%గా, అయితే విజయమ్మ వాటా 49%గా, 100% వాటా తనదేనంటూ విజయమ్మ ఆరోపణలు చేస్తున్నటువంటి దానికి ప్రస్తుతానికి పిటిషన్ని అనుమతించింది ఎన్సీఎల్టీ. సో దీనికి సంబంధించి టెక్నికల్ టర్మ్స్ చాలా ఉన్నాయి. సో ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ అంశాలను మీకు కొంత నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. సో అసలు షర్మిల హస్తం ఏ రకంగా ఉంది, దీంట్లో జగన్ ఏ మేర షర్మిల పైన ఆరోపణలు చేస్తున్నారు, అవన్నీ కూడా కృష్ణమోహన్ అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమోహన్, సో దీనిలో షర్మిల ప్రమేయం ఏంటి, జగన్ ఇప్పుడు ఏ విషయంలో పైచేయి సారించారనుకోవాలి, తీర్పు వెలువడిందా, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్లకు వ్యవహారం సంబంధించిన వ్యవహారంలో జగన్కి ఒక భారీ ఊరటనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే దాదాపుగా 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ని ఎన్సీఎల్టీలో దాఖలు చేశారు. ఆ పిటిషన్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారం సంబంధించి నేను తనకు తెలియకుండా తన తల్లి చెల్లి ఇద్దరు కూడా ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకుండానే షేర్లు పూర్తిగా కూడా 100% షేర్లని పూర్తిగా కూడా బదలాయింపు చేశారు. దీన్ని నిలుపుదల చేయండి అనేది ఒక ప్రస్తావన. దీంట్లో మరో ప్రస్తావన కూడా ఏంటంటే ఆల్రెడీ గతంలో జగన్ మీద ఉన్న కేసుల నేపథ్యంలో ఇది ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. సరస్వతి పవర్ సప్లైకి సంబంధించిన షేర్లన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఈడీ నుంచి పూర్తిగా క్లియరెన్స్ లేకుండానే ఇద్దరు దీన్ని తమ పేర్ల మీద షేర్లు బదలాయింపు చేయించుకున్నారు అనేది జగన్ ఆరోపిస్తున్న ఫస్ట్ పాయింట్. దాని మీద దాదాపుగా 10 నెలల పాటు చర్చ అయితే జరిగింది. అయితే దీన్ని కొంత లోతుగా కానీ వెళితే 2019లోనే దీనికి సంబంధించి కొంత షేర్లు బదలాయింపు అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. దాంట్లో 50% జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతి తరఫున మొత్తం కూడా అంటే మొత్తం 73% భారతి అండ్ జగన్ పేరు మీద ఉండగా మిగిలినవి తన తల్లి విజయమ్మ పేరు మీద షేర్లు ఉన్న నేపథ్యంలో తర్వాత జగన్ 2022 మధ్యకాలంలో జగన్ గిఫ్ట్ డీడ్ కూడా రాసిచ్చారు తన తల్లికి. ఇది గిఫ్ట్ డీడు ఇస్తున్నట్టుగా. అయితే పూర్తిగా బదలాయింపు చేయడానికి వీలు లేదు అనేది అప్పటికే గిఫ్ట్ డీడ్ మాత్రమే రాసిచ్చిన నేపథ్యంలో తల్లి పూర్తిగా ఈ షేర్ల మొత్తాన్ని కూడా షర్మిల పేరు మీద బదలాయింపు చేశారు అనేది ఒక చర్చ. సో ఇది ఇంటర్నల్గా జరుగుతున్న టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన అంశం మనొచ్చు. అయితే దీని మీదనే చాలా క్లియర్గా పూర్తిగా కూడా ఇప్పటికిప్పుడు అంటే దాదాపుగా 1 సంవత్సరం రోజుల క్రితం నుంచి అంటే ఆ టర్మ్స్ ఎప్పుడైతే జగన్కి షర్మిలకి మధ్య టర్మ్స్ చెడిపోయాయో ఆ నేపథ్యంలో జగన్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. కోర్టులో కూడా ఆయన చాలా క్లియర్గా ఇది ఈడీ ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన అంశం తనకు జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ జగన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అటాచ్మెంట్లో ఉన్న ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లని పూర్తిగా బదిలీ చేసే పరిస్థితి తనకు కూడా లేదు. కాబట్టి ఇటువంటి టైంలో దాన్ని నిలుపుదల చేయండి అని చెప్పి ఆయన కోర్టు ఎన్సీఎల్టీని ఆశ్రయించిన పరిస్థితి. 10 నెలల పాటు వాదాలు జరిగాయి. ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఈరోజు హైదరాబాదు ధర్మాసనం ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ హైదరాబాదు ఈరోజు ఒక తీర్పునైతే ఇచ్చింది. దీంట్లో సరస్వతి పవర్ అండ్ ఇన్స్టిట్యూట్ నుంచి తన కుటుంబ సభ్యులకు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ లాస్ట్ ఇయర్లో సెప్టెంబర్లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి రిజిస్టార్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను
పునరుద్ధరించాలని, అంటే తిరిగి ఆ వాటాలను తమ పేరు మీదనే ఉంచాలనేది వాళ్ళు చేసిన జగన్ వేసిన పిటిషన్. జగన్ తరఫున న్యాయవాదులు కూడా దీన్ని వినిపిస్తూ గిఫ్ట్ పూర్తి కాకుండానే, అంటే ఇప్పుడు గిఫ్ట్ డీడ్ రాసిచ్చాడు, దాంట్లో గిఫ్ట్ పూర్తిగా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ అది చేయకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందనేది అక్కడ వాళ్ళ ఉన్న జగన్ తరఫున లాయర్లు ఎన్సీఎల్టీ ముందు ఉంచిన పరిస్థితి. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపులు, తర్వాత ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలకు బదలాయించాల్సి ఉంటుంది. దీనిపై విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించారు అనేది కోర్టులో జరిగిన వాదం. దీని పిటిషన్ మీద తీర్పును వెలువడే వరకు ప్రక్కనే కొంత ఆపారు. గతంలో వాదనలంతా జరిగిన తర్వాత అది ఈరోజు పిటిషన్ అయితే వేశారు. దీంట్లో జ్యుడిషియల్ సభ్యులుగా ఉన్న రాజీవ్ భరద్వాజ, సాంకేతిక సభ్యుడిగా ఉన్న సంజీవ్ పూరి విచారణ జరిపి దీని మీద ఈరోజు ఒక తీర్పు అయితే ఇచ్చారు. జగన్ తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ సిబిఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదని ఇవాళ తీర్పు ఇచ్చిన పరిస్థితి. అంటే బేసిక్గా ఇక్కడ ఈడీ అండ్ సిబిఐ రెండు కేసుల్లో కూడా ఈ సరస్వతి పవర్ సంబంధించిన వాటాలు అటాచ్ అయి ఉన్న నేపథ్యంలో ఒకవేళ పొరపాటున కానీ ఈ వాటాలు కానీ బదిలీలు కానీ జరిగితే ఇది అంటే ఈడీ కేసెస్కి వీటన్నిటినీ మించి క్రాస్ చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చేశారంటే అది చట్టపరంగా కరెక్ట్ కాదు. ఆ నేపథ్యంలో జగన్కి ప్రస్తుతం పొంది ఉన్న బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల నేపథ్యంలోనే ఆయన చాలా క్లియర్గా ఈ వ్యవహారం మీద పిటిషన్ వేశారు. నేను గిఫ్ట్ డీడు రాసింది కరెక్టే, కానీ దానికి సంబంధించిన పూర్తిగా దానికి సంబంధించిన ఫారాలు కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన పేపర్లు, తర్వాత కొంత ప్రొసీజర్ ఉంటుంది దానికి సంబంధించిన ఆ వ్యవహారం అంతా కూడా పూర్తి చేయకుండానే వాళ్లే బదలాయింపు చేసుకుని 100% బదలాయింపుని తన తల్లి చేసుకున్నారు. తన తల్లి ద్వారా ఆమె కూతురు కూడా చేసేశారు అనేది చాలా క్లియర్గా జరుగుతున్న ఈ సబ్జెక్ట్. దీంట్లో జగన్కి ఇచ్చిన ఈరోజు కోర్టు ఇచ్చిన బిగ్ రిలీఫ్ ఏంటంటే, సో డెఫినెట్గా ఏవైతే ఈ బదలాయింపులు చెల్లవని చెప్పి ఇచ్చారో కాబట్టి ఆయనకి ఈ కేసుకి సంబంధించి కొంత రిలీఫ్ దొరికినట్టే. అట్ ద సేమ్ టైం ఎన్సీఎల్టీ కూడా ఆ పిటిషన్ని స్వీకరించింది. సో ముందు మీరు వాయిదా ఏదైతే బదలాయింపులు జరిగాయో ఆ బదలాయింపుల్ని బ్రేక్ చేస్తూ మీరు ఆ బదలాయింపులు చేయడానికి లేదు, అది వీలు కాదు అని చెప్పింది ట్రిబ్యునల్. అట్ ద సేమ్ టైం వెంటనే ఆ పిటిషన్ కూడా స్వీకరించింది. పిటిషన్ తర్వాత ఫర్దర్గా ఎటువంటి వస్తాయో అయితే ఇప్పుడు తాత్కాలికంగా మనం కానీ ఎప్పుడైతే ఈ ట్రిబ్యునల్ ఆ షేర్లు చెల్లవు అని చెప్పారో, సో డెఫినెట్గా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు బిగ్ రిలీఫ్ వచ్చిందనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ అంశం మీద ఫర్దర్గా మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, విజయమ్మ కావచ్చు లేకపోతే షర్మిల కావచ్చు, మరోసారి ట్రిబ్యునల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఎన్సీఎల్టీలో హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కాకుండా మరో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏమన్నా ఎన్సీఎల్టీలో జరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది వేసి చూడాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఒక పెద్ద బిగ్ రిలీఫ్ మాత్రం జగన్కి వచ్చింది. తన వాటాల్ని నాకు తెలియకుండా మార్చుకున్నారు కాబట్టి దాన్ని తిరిగి అది చెల్లుబాటు కావని మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అటు షర్మిల తరపున వాదన వినిపిస్తున్నటువంటి దేవి ప్రసన్న కుమార్ అడ్వకేట్ ఏం చెప్తున్నారంటే, విల్ బి ఛాలెంజింగ్ ద డెసిషన్ ఇన్ అపిలియేట్ కోర్ట్ ఆర్ ద హైకోర్ట్ అంటున్నారు. మళ్ళీ మేము ఈ విషయాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఎస్, వాళ్ళకున్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ఇప్పటికైతే ఆ షేర్ల యొక్క బదలాయింపు నిలిచిపోయిందని మాత్రం చాలా సుస్పష్టం. ఐ రైట్? ఎస్, డెఫినెట్గా అది తర్వాత ఇప్పుడు కింద కోర్టులో తీర్పు వచ్చినంత మాత్రాన దాని మీద పైకోర్టుకి అప్పీల్ చేయొచ్చు. అదే నేను చెప్తున్నాను, పైకి ఎన్సీఎల్టీ కాకపోతే ఫర్దర్గా దాని మీదకి సంబంధించిన పిటిషన్కి అప్లై చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు కదా. ఇది కింద కేసులో వచ్చిన తీర్పు మాత్రమే, కింద కేసులో జగన్కి ఫేవర్గా వచ్చింది. పైకోర్టుకి కూడా వాళ్ళు వెళ్తారు, అక్కడ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. సో ఆ పిటిషన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు అయితే ఇట్స్ టేక్ సమ్ టైం. కానీ ప్రస్తుతానికైతే ఏదైతే ముందు కోర్టు ఇచ్చిన, అంటే ఈరోజు మంగళవారం రోజు ఎన్సీఎల్టీ హైదరాబాద్ ఇచ్చిందో కోర్టు తీర్పు, దాని ప్రకారం ఖచ్చితంగా ఏవైతే ఈ బదలాయింపులు ఉన్నాయో అవి కొంత బ్రేక్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది, అవి చెల్లుబాటు కావని చెప్పి చెప్తున్నారు. సో ఒకవేళ షర్మిల
తరఫున న్యాయవాదులు రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఫర్దర్గా కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళే, అంటే పెద్ద కోర్టుకి, ఎన్సీఎల్టీలో అప్పీల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. దాంట్లో ఏమీ ఆలోచన లేదు. అక్కడ దాని మీద మళ్ళీ చర్చకు వస్తుంది, దాని మీద కొంత వాదనలు జరిగే అవకాశం ఉంది. ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి. కానీ అప్పటికి ఎంత టైం పడుతుంది? ఇప్పటికే ఒక 10 నెలలు, సంవత్సరం కాలం ఈ వాదనలు జరిగాయి. తర్వాత ఆ కోర్టు ఎంతకాలం ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద రిలీఫ్ దొరికిందనేది మాత్రం చెప్పాలి. దీని మీద షర్మిల, విజయమ్మ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చాలా క్లియర్గా మా ఏపీ ఇన్పుట్ చెప్పినట్టుగా సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి దాంట్లో జగన్ వాటా వచ్చేసి 30%, అటు భారతి వాటా వచ్చేసి 17%. ఇక ఫైనల్గా విజయమ్మ వాటా వచ్చేసి దీంట్లో 49%గా ఉంది. అంటే ఇటు భార్యాభర్త జగన్ అండ్ భారతికి కలిపి 51% వాటాగా ఉంది, ఇటు విజయమ్మకి 49% వాటాగా ఉంది. అయితే ఒకానొక సందర్భంలో జగన్కి షర్మిలకు మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగినప్పుడు, అన్నా చెల్లిన ప్రేమ ఆప్యాయతలు కొనసాగినప్పుడు MOU చేసుకున్నారు. ఏమని? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏమని? అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను నా పేరు మీద ఉన్నటువంటి, అంటే ఓన్ ప్రాపర్టీ, నా పేరు మీద ఉన్నటువంటి కొన్ని షేర్స్ని బదలాయిస్తాను అనేటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారట. అది ఇక్కడ షర్మిల వాటా, జగన్ వాటా ఎంత? ఆయనకున్నది కేవలం 30% వాటా మాత్రమే. అయితే కేవలం ఒకే నిజంగానే కనుక బదలాయించాలనుకుంటే తన స్వయంగా తన ఓన్ ప్రాపర్టీ నుంచి, అంటే 30% షేర్ల నుంచి ఎంతో కొంత షర్మిలకి ఇవ్వాల్సింది జగన్. ఆయన ఆ రకంగా ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ ఇక్కడ ఏం జరిగింది? జగన్ పేరు మీద ఉన్నటువంటి 30%, షర్మిల పేరు మీద ఉన్నటువంటి మిగిలినటువంటి మరొక 16 నుంచి 17%. ఇవి బదలాయింపు డైరెక్ట్గా ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చూపించి షర్మిల పేరు మీదకి బదలాయించారు. ఆ తర్వాత అదొకటే కాకుండా ఇక జగన్ తల్లి విజయమ్మ పేరు ఉన్నటువంటి ఆ 49% కూడా షర్మిల తన పేరు మీదకి బదలాయించుకున్నారు. అంటే 100% బదలాయింపు జరిగింది అనేది NCLT చెప్తున్న డాక్యుమెంట్ ప్రకారం మనకున్న ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఏం జరిగింది? గతేడాది సెప్టెంబర్లో జగన్ ఈ అక్రమ బదలాయింపును అడ్డుకోవాలని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తే 10 నెలల పాటుగా విచారణ జరిగింది. ఇప్పుడు ఆ పిటిషన్ స్వీకరించడంతో పాటుగా ఆ అక్రమ బదలాయింపు జరిగినటువంటి షేర్ల విషయంలో నిలిపివేయండి, ఆ షేర్లను బదిలీ చేయడానికి అంగీకారం ఉండదు, పర్మిషన్ లేదు అన్నట్టుగా చాలా క్లియర్గా NCLT తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ జగన్కి ఈ అంశం ఎందుకింత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? ఒకటి ఆస్తి విషయమే కాకుండా ఆల్రెడీ సరస్వతి పవర్ అనేది చాలా క్లియర్గా ఆయనకు సంబంధించిన ఎదుర్కొన్న కేసుల విషయంలో ఈడీ అటాచ్ చేసుకుంది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఈడీ పర్మిషన్ లేకుండా, అథెంటిక్గా అన్ని రకాల పర్మిషన్స్ లేకుండా బదలాయింపు అనేది జరిగితే డెఫినెట్గా జగన్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, జగన్ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి వెంటనే ఆయన ఆస్తులను కాపాడుకోవడం కోసం కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఆయన బెయిల్ని కంటిన్యూ చేసే విషయంలో కానివ్వండి, ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి గత ఏడాది సెప్టెంబర్లో పిటిషన్ దాఖలు చేస్తే అది విచారణ జరిగిన 10 నెలల తర్వాత ఈరోజు తీర్పు వెలువడింది. ఆ షేర్ల బదలాయింపు కరెక్ట్గా జరగలేదు, ఆ షేర్ల బదలాయింపు నిలిపివేయండి అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పునిస్తూ జగన్ పిటిషన్ కూడా స్వీకరించింది. ఇక షర్మిల తరఫున అడ్వకేట్ దేవి ప్రసన్న కుమార్ చెప్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, మేము ఫర్దర్గా అపిలియేట్ కోర్టుని ఆశ్రయిస్తాము, అంటే పై స్థాయి కోర్టుని ఆశ్రయిస్తాం, లేదంటే హైకోర్టుకైనా వెళ్తామనేటువంటి మాటని చాలా క్లియర్గా షర్మిల తరఫున న్యాయవాది చెప్తూ ఉన్నారు. కానీ షర్మిల మాత్రం నాకు అసలు సంబంధమే లేదు, నాకు అసలు దీంట్లో అవకాశమే లేదు, నా గురించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పడం చూసాం. ఆ తర్వాత డైరెక్ట్గా NCLTకి ఇచ్చినటువంటి ఆ పిటిషన్లో జగన్ తల్లి చెల్లిపై ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో చూసాం. ఆ తర్వాత షర్మిల కూడా పలుమార్లు అన్న జగన్పై ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో చూసుకొచ్చాం. ఏదేమైనా వైఎస్ కుటుంబం అంటేనే 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప పేరు, కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి ఆ కుటుంబం కాస్త ఒకసారిగా ఎటువంటి రచ్చకు తెరలేపడం, ఆస్తి కోసం ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కొట్టుకోవడం, ఒక రకంగా దాదాపుగా ఒకరిపై ఒకరు కనీసం ఏ అన్నా చెల్లె కూడా మాట్లాడుకోరటువంటి కొన్ని మాటల్ని కూడా మాట్లాడుకోవడం లాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఏకంగా వైసీపీ నాయకులు అయితే ఏకానొక సందర్భంలో షర్మిలని వైసీపీ అధినేత జగన్ చెల్లెని కూడా చూడకుండా, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను చూడకుండా కొన్ని సందర్భాల్లో చాలా నీచాతి నీచం కూడా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు షర్మిల కూడా అదే స్థాయిలో జగన్ని కౌంటర్ చేస్తున్నారు, జగన్కి ఒక రకంగా చుక్కలు చూపిస్తున్నారు. మొన్న మధ్య ఎన్నికల్లో కూడా జగన్ ఓటమికి ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్ కారణం కూడా షర్మిలటువంటి ఒక నమ్మకం, ఒక బలమైనటువంటి ఒక అంశం, ఒక చర్చ అయితే వైసీపీ నాయకుల్లో జోరందుకుంది, అది కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతానికి ఈ ఆస్తులకు సంబంధించిన విషయంలో NCLT అటు తల్లికి చెల్లికి, జగన్ తల్లికి చెల్లికి, విజయమ్మ షర్మిలకి షాక్ ఇచ్చింది. మరి ఆ తదుపరి వీళ్ళు ఏం చేస్తే అటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తారు,
జగన్ కి వ్యతిరేకంగా మళ్ళీ షర్మిల ఎటువంటి ఎత్తుగడ వేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.